ఇక ఉమ్మడి నెల్లూరు జిల్లాపై మోంతా తుఫాన్ ఎఫెక్ట్ కు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి చరిత్ర లైవ్ లో అందిస్తారు. చరిత్ర చూసుకోవచ్చు, జిల్లాలో పలు చోట్ల భారీ వర్షాలు అయితే పడుతున్నాయి. దీనికి సంబంధించి ఈదురుగాలులు కూడా, దానికి తోడు చెట్లు, విద్యుత్ స్తంభాలు కూడా నేలకొరిగాయి. ఏంటి పరిస్థితి ఉమ్మడి నెల్లూరు జిల్లా వ్యాప్తంగా తుఫాన్ ఎఫెక్ట్ కు సంబంధించి? థ్యాంక్ యూ అనిల్. ఏదైతే మోంతా తుఫాన్ ఎఫెక్ట్ అయితే మాత్రం నెల్లూరులో అయితే మాత్రం తీవ్ర ప్రభావాన్ని చూపిందని చెప్పాలి. నెల్లూరులో ప్రధానంగా సంగం మండలం నక్కల వాగుపై అయితే మాత్రం రోడ్డుపై తీవ్రమైనటువంటి స్థాయిలో నీరు ప్రవహించడంతో నెల్లూరు అలాగే ఆత్మకూరు మధ్య రాకపోకలు బందయ్యాయి. అలాగే ఒలోప ఏదైతే తెల్లబాడికి సంబంధించినటువంటి వాగు ఉధృతంగా ప్రవహించడంతో ఈ రోజు అక్కడ ఏదైతే ఏఎస్పేట ఆత్మకూరు మధ్య కూడా రాకపోకలు బంద్ అయినటువంటి పరిస్థితి ఉందని చెప్పాలి. అలాగే రావూరు దగ్గర ఏదైతే డైవర్షన్ కెనాల్ ఏర్పాటు చేశారు, అక్కడ ఏదైతే రోడ్డు మరమ్మతులు జరుగుతుందో డైవర్షన్ ఏర్పాటు చేశారు. ఈ డైవర్షన్ కొట్టుకుపోవడంతో రావూరు పంగిల మధ్య కూడా రహదారులు అక్కడ కూడా రాకపోకలు పూర్తిగా బంద్ అయినటువంటి పరిస్థితి అని చెప్పాలి. అయితే ఇక్కడ ఇసుక మాఫియా గురించి మనం ప్రత్యేకంగా మాట్లాడుకోవాలి. ఇసుక మాఫియా నిర్లక్ష్యానికి ఈ రోజు సంగం బ్యారేజీకి పెను ప్రమాదం, పెను ముప్పే తప్పిందని చెప్పాల్సిన పరిస్థితి. ఈ రోజు ఇసుకని తోడేంటి అంటే పెన్నా నది నుంచి ఇసుకను తోడేందుకు ఉపయోగించేటటువంటి పెద్ద పెద్ద మరబోట్లు, ఇనప బోట్లు ఏవైతున్నాయో ఈ బోట్లని తాళ్లతోటి కట్టేశారు. అయితే సోమశిల జలాశయం నుంచి పెన్నా నదికి పెద్ద ఎత్తున 40-50 వేల క్యూసెక్కుల నీరు కిందకి దిగువకి విడుదల చేస్తున్నటువంటి ఈ పరిస్థితుల నేపథ్యంలో పూర్తిగా అక్కడ ఆ వైర్లు ఏదైతే వాళ్ళు తాళ్లతో కట్టేశాడో ఆ తాళ్ల తీవ్రత అయితే మాత్రం సరిపోలేదు. ఆ తాడు తెగిపోయి ఏదైతే పెన్నా వైపు అంటే ఇదేదైతే సంగం బ్యారేజ్ వైపు అయితే మాత్రం ఈ ఇనప బోట్లు కొట్టుకొచ్చాయి. అయితే ఆ పడవలు కానీ ఏదైతే పెన్నా బ్యారేజీని గేట్లను కానీ తాకి ఉంటే మాత్రం పెను ప్రమాదమే సంభవించేది. మొన్న ఏదైతే కృష్ణా నదిపై, కృష్ణా బ్యారేజీపై మనం పెద్ద ప్రమాదాన్ని చూసామో అలాంటి పెను విపత్తునైతే మాత్రం ఈ రోజు సంగం బ్యారేజ్ చూడాల్సిన పరిస్థితి ఉందని చెప్పాలి. ఇది ఖచ్చితంగా కూడా ఇసుక మాఫియా నిర్లక్ష్యం అనేది మనం చెప్పాల్సిన పరిస్థితి. అలాగే మనం ఇప్పుడు జలదింక మండలం చినకరాక వద్ద పెద్ద ఎత్తున కూడా ఈ రోజు చినకాక రిజర్వాయర్ నుంచి, ఇది బ్యాలెన్స్ రిజర్వాయర్, ఈ బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ నుంచి కూడా పెద్ద ఎత్తున నీళ్లు కిందకి ప్రవహిస్తున్నాయి. ఇది ఖచ్చితంగా సముద్రం కలిస్తే ఇక్కడ నుంచి పోయినటువంటి ఈ ప్రాంతం కూడా పూర్తిగా కూడా రాకపోకలు బంద్ అయ్యాయి. ఇక్కడ మనం గమనించినట్టయితే ఇక్కడ ప్రజలెవరు కూడా ఈ ప్రజలు ఎవరు దీనికి వెళ్లకుండా కూడా అంటే అటు అవతలికి దాటకుండా ఉండేందుకైతే మాత్రం ఇక్కడ రెవెన్యూ అధికారులు అలాగే పోలీస్ సిబ్బంది పటిష్టమైనటువంటి భద్రత ఏర్పాటు చేశారు. ఇక్కడ పూర్తిగా కూడా ఈ ముళ్ళ కంచెలు ఏర్పాటు చేశారు. ఎవరు కూడా ఇక్కడికి వెళ్ళొద్దంటూ కూడా ఆంక్షలు విధించినట్టు మన అవతల పక్క చూస్తే అవతల పక్క సచివాలయ సిబ్బంది అక్కడ పహారా కూడా కాస్తున్నట్టు పరిస్థితి అని చెప్పాలి. అక్కడ కాషన్ బోర్డు కూడా ఏర్పాటు చేసి ఎవరు ఆ ప్రదేశానికి వెళ్లకుండా అంటే ఈ నీటి ప్రవాహం దెబ్బకి రాకుండా కూడా ఉండేందుకైతే మాత్రం ఖచ్చితంగా అక్కడ కట్టుదిట్టమైన ఏర్పాటు చేసిన పరిస్థితి అని చెప్పాలి. అంటే మనుబోల దగ్గర నిన్న ఎవరైతే కృష్ణమ్మ అనేటటువంటి మహిళ నదిలో ఏదైతే అక్కడ వాగులో కొట్టుకుపోవడం, అలాగే సంగం వద్ద 11 ఏళ్ల బాలుడు కొట్టుకుపోవడం, అలాగే జలదంక నేరెల వాగులో గత 2 రోజుల క్రితం మల్లికార్జున అనేటువంటి వ్యక్తి కొట్టుకుపోవడం, అధికారులు అయితే మాత్రం అప్రమత్తమయ్యారు. అంటే అధికారులు ఎన్ని భద్రతా చర్యలు చేపట్టి ఎన్ని హెచ్చరికలు జారీ చేసినప్పటికీ కూడా కొందరు ఔత్సాహికులు ఈ వాగుల్లోకి వెళ్లి వారి యొక్క ప్రాణాలను కూడా పలవుతున్న పరిస్థితి ఉందని చెప్పాలి. అయితే ఇక్కడ ప్రధానంగా కూడా ఇవన్నీ ఇంత బీభత్సమైన పరిస్థితి మితాన్ తుఫాన్ మనకు మిగిల్చిందని చెప్పాలి. పూర్తిగా ఇప్పుడే నెల్లూరుకు సంబంధించి నెల్లూరు అయితే మాత్రం నెల్లూరు జిల్లా వ్యాప్తం ఉమ్మడి నెల్లూరు జిల్లా అంతా కూడా ఇప్పుడే కూడా ఈ వరద నుంచి ఇప్పుడే కోలుకుంటున్న పరిస్థితి అని చెప్పాలి. 4 రోజులుగా విస్తారంగా కురుస్తున్నటువంటి వర్షాల తాకిడికి ఖచ్చితంగా సముద్రం అంతా కూడా 150 అడుగుల మేర ముందుకు వచ్చిన పరిస్థితి అని చెప్పాలి. ఇక్కడ కృష్ణపట్నం పోర్ట్ లో 10వ నంబరు ప్రమాద హెచ్చరికను జారీ చేసేటటువంటి పరిస్థితి, అంత ఉధృతమైన తుఫాన్ తాకిడి తగిలిందని చెప్పాలి. నిన్న ఉదయం 8 గంటల నుంచి నేటి తెల్లవారుజామున 3:30 దాకా కూడా ఒక విస్తృతమైనటువంటి వర్షాలు కుట్టే కుండపోత వర్షాల తాకిడికి అయితే మాత్రం నెల్లూరు జిల్లా అతలాకుతమని చెప్పాలి. జనజీవనం అస్తవ్యస్తమైందని చెప్పాలి. పూర్తిగా కూడా అప్రమత్తమైన అధికారులు గత 2-3 రోజుల నుంచి స్కూల్కి సెలవు ఇస్తున్నారు. నేడు కూడా అన్ని పాఠశాలలకు, కళాశాలకు కూడా సెలవులు ప్రకటించిన పరిస్థితి ఉంది. అనిల్, చరిత్ర నెల్లూరు జిల్లా వ్యాప్తంగా ప్రజెంట్ తుఫాన్ ఎఫెక్ట్ తగ్గుముఖం పట్టిందా? వర్షాలు ఇంకా ఎక్కడెక్కడ ఏమైనా పడుతున్నాయా? నెల్లూరు జిల్లా అయితే మాత్రం పూర్తిగా కూడా ఈ వర్షాల తాకిడి నుంచి బయటకు వచ్చినట్టు కూడా మనకి సమాచారం అందుతుంది. వాతావరణ శాఖ కూడా నేటి ఉదయం 6-7 గంటల నుంచి కూడా వర్షాలు లేవు నెల్లూరు జిల్లా కంటూ కూడా వర్షాలు లేనటువంటి పరిస్థితి అయితే ప్రకటించారు. కానీ వర్షాలు లేనప్పటికీ కూడా ఏదైతే మున్సిపాలిటీలు అదే కావలి కానీ, నెల్లూరు కలెక్టరేట్ కానీ, అలాగే గూడూరు, సుల్లూరుపేట, వెంకటగిరి,
ఆత్మకూరు అలాగే ఏదైతే బుచ్చిరెడ్డిపాలెం ఈ మున్సిపాలిటీల పరిధిలో మాత్రం కమాండ్ కంట్రోల్ రూములు ఏర్పాటు చేశారు. ఎప్పటికెప్పుడు కూడా వాటిని వాకప్ చేస్తున్నారు. అంటే ఏదైనా సరే విపత్తు సంభవించినప్పటికీ వెంటనే అలర్ట్ అయ్యే విధంగా కూడా అధికార యంత్రాంగం కూడా పటిష్టంగా ఉన్నట్టు చెప్పాలి. అంటే కలెక్టర్ హిమాంశు శుక్లాతో పాటు ఎస్పీ అజిత వెండ్ల అలాగే ప్రత్యేక అధికారిగా అంటే ఈ మోంతా తుఫాను పర్యవేక్షించేందుకు వచ్చేటటువంటి మా ప్రత్యేక అధికారి యువరాజ్ సింగ్ కూడా ఇక్కడే నెల్లూరు జిల్లాలో అనేక ప్రాంతాలు ఆయన కూడా పర్యటిస్తున్న పరిస్థితి అని చెప్పాలి. పూర్తిగా కూడా అంటే ఈ రోజు ఉదయం నుంచి కూడా ఎక్కడ కూడా నెల్లూరు జిల్లా వ్యాప్తంగా కూడా ఎక్కడ వర్షం అయితే మాత్రం లేని పరిస్థితి అనుకోవాలి. కానీ ఈ వాగులు వంకలు పొంగి పొరుతున్నటువంటి పరిస్థితుల్లో రాకపోకలకు అంతరాయం కలిగినటువంటి పరిస్థితి ఉందని చెప్పాలి. కూడా పునరుద్ధరించేందుకు అయితే మరికొంత సమయం అయితే పట్టేటువంటి పరిస్థితి అనేది. చర్యతో పునరావాస కేంద్రాల్లో ఉన్న ప్రజల పరిస్థితి ప్రజెంట్ ఎలా ఉంది? అంటే నివాసాలకు ఏమైనా తరలించే ప్రయత్నాలు చేస్తున్నారా, లేదంటే అక్కడనే ఉంచి తగు జాగ్రత్తలు ఏమైనా చర్యలు గిట్ల ఏమైనా తీసుకుంటున్నారా? ఖచ్చితంగా అంటే ఉమ్మడి నెల్లూరు జిల్లా వ్యాప్తంగా 144 పునరావాస కేంద్రాలను అయితే ఏర్పాటు చేశారు. ఎవరైతే ప్రజలు లోతట్టు ప్రాంతాల్లో ఉంటారో, ఎవరైతే ప్రమాదానికి గురవుతారో అంటే తీర ప్రాంత ప్రజల్ని వీరందరినీ కూడా పునరావాస కేంద్రాలకు తరలించారు. పునరావాస కేంద్రాలకు తరలించినటువంటి ప్రజలను అయితే మాత్రం ఇప్పుడిప్పుడే అంటే ఎక్కడైతే కొంచెం రిలీఫ్ గా ఉందో ఆ రిలీఫ్ ఉన్న ప్రదేశాలకైతే వాళ్ళని వెళ్లేందుకైతే వదిలిపెట్టిన పరిస్థితి. అంటే ఇంకా మునకగుండ ప్రాంతాలకు మాత్రం ఖచ్చితంగా ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు అంటే 3 పూట్ల వాళ్ళకైతే అన్ని ఏర్పాట్లు భోజనంతో పాటు చిన్నపిల్లలు గాని ఉంటే వారికి చిన్నపిల్లలకి పాలు ఇలాంటి వస్తాయి. అంటే ఎవరైనా రోగులు కానీ వృద్ధులు కానీ ఉంటే వాళ్ళకి ప్రత్యేకమైన వస్తువులు కూడా ఈ యొక్క పునరావాస కేంద్రాల్లో ఏర్పాటు చేసినట్టు కలెక్టర్ హిమాంశు శుక్లా తెలియజేసిన పరిస్థితి చెప్పాలి. ఖచ్చితంగా కూడా అంటే ఇప్పుడిప్పుడే రిలీఫ్ అవుతున్న పరిస్థితి. అంటే ఏదైతే 144 పునరావాస కేంద్రాలు ఉన్నాయో వీటిల్లో సుమారు ఇప్పుడే ఒక 40 పునరావాస కేంద్రాలను అయితే మాత్రం రిలీవ్ చేశారు. మిగతా 100 పునరావాస కేంద్రాలు అయితే మాత్రం ఖచ్చితంగా కంటిన్యూ అవుతున్నాయి. వీటిని రేపు పరిస్థితులు చూసుకొని ఈ పునరావాస కేంద్రాల్లో ఉన్నటువంటి నిర్వాసితులను మాత్రం వారి యొక్క స్వస్థలానికి తరలించేటటువంటి పరిస్థితి అయితే ఉందని. రైట్ చరి, థ్యాంక్ యూ. అయ్యొత్తం పోవాలి ఇంకా.